ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ కర్ణామృతము ద్వితీయాశ్వాసము 90వ శ్లోకం నుండి 100వ శ్లోకం వరకు. సరసగుణ నికాయం సచ్చిదానందకాయం శమిత సకలమాయం సత్యలక్ష్మీ సహాయం శమదమ సముదాయం శాంత సర్వాంతరాయం సుహృదయ జనదాయం నౌమి గోపాల రాయం. మంచి గుణములకు గనివంటివాడు, సచ్చిదానంద రూపుడు, ఎల్ల మాయలను అణిచివేయగల సామర్థ్యము గలవాడు, సత్య సంపదతో కూడినవాడు, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము గలవాడు, సర్వ విఘ్నములను అణచగల శక్తిమంతుడు, సాధుజనుల పాలి సౌభాగ్యమగు శ్రీకృష్ణుని గూర్చి నమస్కరించెదను. లక్ష్మీ కళత్రం లలితాబ్జనేత్రం పూర్ణేందువక్త్రం పురుహూతమిత్రం కారుణ్యపాత్రం కమనీయగాత్రం వందే పవిత్రం వసుదేవపుత్రం. లక్ష్మీపతియు తామర సనేత్రుడు, నిండు జాబిల్లి వంటి మోము కలవాడు, ఇంద్రునకు సఖుడు, దయకు నెలవైనవాడు, సుందర శరీరధారియగు పవిత్రమూర్తి అయిన శ్రీకృష్ణునకు మృకెదను. మదమయ మదమయ దురగం యమునామవతీర వీర్యశాలి యః మమరతి మమరతిరస్కృతి శమన పరః క్రియాత్ కృష్ణః. యమునలో ఉండి ఆ జలాలను విషపూరితాలుగా చేస్తున్న కాళీయుని మదమణచి గోవులను గోపాలులను కాపాడినవాడు, దేవతాపరాధములు శమింపచేయువాడు అగు ఆ శ్రీకృష్ణుడు నాకు ప్రియమును చేయుగాక. మౌళౌ మాయూరబర్హం మృగమదతిలకం చారులాలాటపట్టి కన్నద్వంద్వే చ తాళీదళమతి మృదులం మౌక్తికం నాసికాయాం హారో మందారమాలా పరిమళభరితే కౌస్తుభస్యోపకంఠే పాణౌ వేణుశ్చ యశ్చ వ్రజయువతి యుతః పాతు పీతాంబరో నః. ఏ స్వామికి సిగయందు మాయూర బరహం, నుదుట కస్తూరి తిలకము, చెవులలో అతి మృదువైన తాటి ఆకు మొవ్వ, ముక్కున ముత్యము, మెడలో మందారమాల, పరిమళ భరితమైన కౌస్తమము చెంత వనమాలిక, చేతిలో పిల్లన గ్రోవి గలవో అట్టి పీతాంబరధారియగు శ్రీకృష్ణుడు మమ్ము కాపాడుగాక. మురారిణా వారి విహార కాలే మృగేక్షణానాం ముషితాం శుకానాం కరద్వయం వా కచ సంహతిర్వా ప్రమీలనం వా పరిధానమాసీత్. జలక్రీడ జరుగువేళ గోపస్త్రీల వస్త్రములను శ్రీకృష్ణుడు దొంగిలించగా సిగ్గుతో వారు తమ చేతులతోనూ వెంట్రుకలలోనూ ఒళ్ళు దాచుకొని కళ్ళు మూసుకొని ఉన్నారు. యాసాం గోపాంగనానాం లసదసిత తరాలోల లీలా కటాక్షాః యన్నాసాచారు ముక్తామణి రుచి నికర వ్యోమ గంగా ప్రవాహే మీనాయంతే పితా సామతిరభస చలచ్చారు నీలాల కాంతా
భృంగాయంతే యదంఘ్రిద్వయ సరసిరుహే పాతు పీతాంబరో నః. ఏ శ్రీకృష్ణుని నాసాభరణమునందు పొదగబడిన ముత్యము యొక్క కాంతి ఆకాశగంగగా ప్రవహించుచు ఏ గోపస్త్రీల యొక్క మిలమిలలాడు మిక్కిలి చంచలములైన కిరీగంటి చూపులు చేపలై ఆ గంగా ప్రవాహం నందు ఈదులాడుచున్నవో, ఏ గోపికల యొక్క అందమైన ముంగురులు స్వామి పాదపద్మముల జంట యందు కొదమ తుమ్మెదల గుంపుగా మారిపోవుచున్నవో, అట్టి శ్రీకృష్ణుడు మమ్ము కాపాడుగాక. యద్వేణు శ్రేణిరూపస్థిత సుషిరముఖోద్గీర్ణనాద ప్రభిన్నా येनाक्षस्तक्षणेन त्रुटित निजपति प्रेम बन्धा बभूवुः अस्तव्यस्तालकान्ताः स्फुरदधर कुचद्वन्द्व नाभिप्रदेशाः कामावेश प्रकर्ष प्रकटित पुलकाः పాతు పీతాంబరో నః. ఏ శ్రీకృష్ణుని పిల్లన గురవి మ్రోతను విని పురవనితలెల్లరూ కొప్పులు జారిపోగా, గుండెలదరగా, అధరములు వణకగా, నాభి ఉబకగా, తమ భర్తల యందున్న ప్రేమ బంధము వీడి పరుగులు పెట్టి ప్రేమ వివశత్వమును పొందిదరో ఆ శ్రీకృష్ణుడు మమ్ము రక్షించుగాక. దేవక్యా జఠరాకరే సముదిత క్రీతో గవాం పాలినా నందేనానకదుందుభేర్నిజసుత పణ్యేన పుణ్యాత్మనా గోపాలావళి ముగ్ధహారతరళో గోపీజనాలంకృతి స్థేయాన్నో హృది సంతతం సుమధురః కోపీంద్రనీలోమణి. దేవకీదేవి కడుపు కడలిలో పుట్టినది పుణ్యపురుషుడైన నందుడను గొల్లవాని చేత తన కూతురు యోగమాయను మూల్యంగా ఇచ్చి వసుదేవుని నుండి కొనబడినది. గోపబాలుర వరుసలో హారము మధ్య నాయకమణి వలె నిలిచి మెరిసిపోయే ఈ గోపస్త్రీలకు ఏకైక అలంకారమైనది, అత్యంత సుందరమైనది అయినటువంటి అట్టిదిట్టుటని చెప్పుటకు వీలు లేనట్టి ఒక ఇంద్రనీల రత్నము మా మనస్సులలో ఎల్లప్పుడూ ఉండుగాక. పీఠే పీఠ నిషన్న బాలకగణే తిష్టన్ స గోపాలకః యంత్రాంతస్థిత దుగ్ధ మాండమపకృష్య ఛాద్య ఘంటారవం వక్త్రోపాంతకృతాంజలి కృతశిర కంపం పిబన్యః పయః పాయాదాగత గోపికా నయనయోః గండూషపూత్కారకృత్. ఒకదాని మీద ఒక పీట వేసి వానిపై ఒకని మీద ఒకనిని వరుసగా బాలురనెక్కించి పైవాని మెడ మీద తానెక్కి గంట మోగకుండా గట్టిగా పట్టుకుని ఒక చేత దుత్త వంచి నోటి దగ్గర దోసిలి ఉంచుకొని తల ఊపుతూ పాలు త్రాగుచూ ఇంతలో అచ్చటికి వచ్చిన గొల్లభామ ముఖం మీద పుక్కిలించి యుమిసి దుమికి పారిపోయిన శ్రీకృష్ణుడు మమ్ము రక్షించుగాక. యజ్ఞైరీజిమహే ధనం దదిమహే పాత్రేషు నూనం వయం వృద్ధాన్ భేజిమహే తపశ్చక్రుమహే జన్మాంతరే దుశ్చరం येनास्माकमभूदनन्यसुलभ भक्तिर्भवद्वेषिणी चाणूरद्विषि भक्तकल्मषमुषी శ్రేయః పుషి శ్రీజుషి. మాకు పాప సంహరుడు శుభుడు శ్రీనిలయుడు అయిన శ్రీకృష్ణుని యందు సంసార ద్వేష రూపమైన దృఢభక్తి కుదురుట చూడగా మేము నిశ్చయముగా పూర్వజన్మలో చాలా యజ్ఞములు చేసి ఉంటిమి, యోగ్యులకెన్నో దానములు చేసి ఉంటిమి, పెద్దలను జ్ఞాన వృద్ధులను సేవించి ఉంటిమి, మహా తపస్సు చేసి ఉంటిమని ఊహించవలసి ఉన్నది.
త్వయి ప్రసన్నే మమ కిం గుణేన, త్వయ్య ప్రసన్నే మమ కిం గుణేన, రక్తే విరక్తే చ వరే వధూనాం, నిరర్ధకః కుంకుమ పత్రభంగః. కృష్ణ, నీవు ప్రసన్నుడవై ఉన్నప్పుడు నాకు మంచి గుణములు లేకపోయినా నష్టము లేదు. నీవే అప్రసన్నుడవైన పక్షములో ఎన్ని సద్గుణాలున్నా అవి నిష్ప్రయోజనములే. ఎలాగంటే నాథుడు అనుకూలంగా ఉంటే యువతలకు అలంకారాలు ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఆ నాథుడే ప్రతికూలుడైతే ఎంత అలంకరించుకున్నా ఎన్ని అలంకారాలున్నా వ్యర్థమే కదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.